సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేసి అటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడం కావాలంటే మీకు ఒక ప్రాజెక్ట్ లింక్ అయితే అవసరం అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్ లింక్ అనేది ఫ్రీ అయితే కాదు, డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు ప్రైస్ పేమెంట్ చేసిన తర్వాత సో మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్ లింక్ కావాల్సిన వాళ్ళు సో వాళ్ళకి పేమెంట్ చేసిన తర్వాత ఒక లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ప్రొవైడ్ చేసిన లింక్ మీద జస్ట్ మీరు ట్యాప్ చేసిన వెంటనే మీ అలర్ట్ మోషన్లోకి అయితే నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం ఇంపోర్ట్ అయిపోతుంది. ఈ విధంగా WD2709 అని చెప్పేసి ఇక్కడ ఇంపోర్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసిన వెంటనే సో నేను ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా మీ అలర్ట్ మోషన్లోకి ఒక ప్రాజెక్ట్ మొత్తం అయితే ఇంపోర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. జస్ట్ మీరు అక్కడ మీ ఫొటోస్ని నేమ్స్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ కనిపిస్తుంది కదా, ఈ పర్సంటేజ్ 100% వరకు వచ్చిన తర్వాత మీ అలర్ట్ మోషన్లోకి అనేది ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు 100% కంప్లీట్ అయింది. పైన నెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్ టాప్ కార్నర్లో, దాని మీద ప్రెస్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ అని ఉంటుంది. దీని మీద ప్రెస్ చేసిన వెంటనే సో నేను ఎడిట్ చేసిన వీడియో మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీకు ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా మొత్తం వీడియో మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్ అండ్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం చేయనవసరం లేదు. అది ఎలాగో స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ చూద్దాము. స్టార్టింగ్ మీరు 0 సెకండ్స్ దగ్గరకు వచ్చేసండి. ఇక్కడ టోటల్గా 6 zeros ఈ విధంగా టైం, అవర్స్, మినిట్స్, సెకండ్స్ మొత్తం 0 seconds దగ్గర అయితే ఉండాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పి స్టార్టింగ్లో గణేష్ ఇంటూ రావడం జరిగింది, గ్రూప్ 1 అనేసి. సో దీన్ని మనం ఏం చేంజ్ అయిన అవసరం లేదు. సెకండ్ ఉంది కదా గ్రూప్ 2 అనేసి, ఇక్కడికి రండి. సో గ్రూప్ 2లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చింతలాస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి ఒక సర్నేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు సర్నేమ్ని చేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ గ్రూప్ 2 అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ గ్రూప్ ఆప్షన్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇక్కడ యూజ్ చేసిన లేయర్స్ అన్నీ ఇక్కడ కనిపించేస్తుంటాయి. మీకు కింద లేయర్స్లో చింతలాస్ అని చెప్పేసి ఎక్కడైతే లేయర్ ఉందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ సర్నేమ్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్తే సో ఇక్కడ మీ సర్నేమ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చింతలాస్ ప్లేస్లో ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నేమ్ ఇవ్వడం జరిగింది, కోమలాస్ అని ఇచ్చాను. మీ సర్నేమ్ ఏదైతే ఉందో సర్నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ మనం మెయిన్ స్క్రీన్కి అయితే వచ్చేస్తాం. మనకి ఇక్కడ చింతలాస్ ప్లేస్లో కోమలాస్ అనే టెక్స్ట్ చేంజ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ గ్రూప్ 3లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ మోహన్ అండ్ అశ్విని ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని చెప్పేసి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది, ఫొటోస్ అయితే యాడ్ చేయడం జరిగింది. దాన్ని చేంజ్ చేయడం కోసం ఇక్కడ మీకు గ్రూప్ 3 అని కనిపిస్తుంది. గ్రూప్ 3ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్ అనండి. సో ఎడిట్ గ్రూప్ అని లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే సో అక్కడ ఉన్న వాళ్ళ ఫొటోస్ కానివ్వండి లేదా అలాగే టెక్స్ట్ కానివ్వండి వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ నేమ్స్ చేంజ్ చేద్దాం. మోహన్ అండ్ అశ్విని అని యాడ్ చేశాను. సో మీకు కింద లేయర్స్లో మోహన్ అండ్ అశ్విని టైటిల్ ఎక్కడుందో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో మోహన్ ప్లేస్లో నేను ఎగ్జాంపుల్ రవి అంటున్నాను. అలాగే అశ్విని ప్లేస్లో రమ్య అంటున్నాను, బ్రైడ్ నేమ్. రవి అండ్ రమ్య ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అనేసి అంటున్నాను. సో మీరు ఎవరిదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ కపుల్స్ నేమ్స్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పైన ఫోటో కూడా చేంజ్ చేయాలి కాబట్టి మళ్ళీ పైన గ్రూప్ అండ్ మాస్క్ 1 అనేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్ అని లెఫ్ట్ సైడ్కి వచ్చేయండి. ఇప్పుడు కపుల్ పిక్ అని ఉంటుంది. కపుల్ పిక్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ వైట్ కలర్లో ఒక స్టార్ ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఫోన్లో అన్ని మీడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కపుల్ పిక్ని సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో మీకు ఎక్కడ కావాలో అక్కడ అయితే అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. సో ఫోటో అయితే మనకు అక్కడ యాడ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి, మెయిన్ స్క్రీన్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రవి అండ్ రమ్య అనేసి ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ గ్రూమ్ ఫోటో అలాగే అతని డీటెయిల్స్, పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీన్ని కూడా చేంజ్ చేసుకోవడం కోసం గ్రూప్ 4 అనండి. ఎడిట్ గ్రూప్ అంటే ఈ విధంగా మనకు మోహన్ అని చెప్పేసి ఒక లేయర్ ఉంటుంది. సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రవి అంటున్నా. సో మీరు ఏదైతే మీ గ్రూమ్ నేమ్ ఉందో అతను యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి పేరెంట్స్ నేమ్స్ ఉంటుంది. పేరెంట్స్ నేమ్స్ని యాడ్ చేసి ఎడిట్ టెక్స్ట్ అనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే అంటున్నాను, ఇన్సిల్ కే శ్రీనివాస్, అలాగే శ్రీమతి కే పద్మావతి. సో పేరెంట్స్ నేమ్స్ని యాడ్ చేసే విధంగా సో మీరు కూడా పేరెంట్స్ నేమ్స్ని యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ గ్రూప్ అండ్ మాస్క్ 1 అనేసి ఉంది కదా, ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసి ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. కింద ఎడిట్ గ్రూప్ అనండి. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ కింద ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్లోని స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు గ్రూమ్ ఫోటోని యాడ్ చేసుకుంటే ఫోటో యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి మీ ఫింగర్ తోటి ఎక్కడికి కావాలంటే అక్కడికి అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ బ్యాక్ వస్తే మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తాం. చూసుకోవచ్చు మన గ్రూప్ 4లో సో గ్రూప్ ఫోటో అలాగే డీటెయిల్స్ చేంజ్ అయిపోయింది. అలాగే గ్రూప్ 5 కూడా సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే మీరు చేయండి. గ్రూప్ 5 సెలెక్ట్ చేయండి. సో
ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇందాక చేసిన ప్రాసెస్ విధంగానే ఫొటోస్ నేమ్స్ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ విధంగా సుముహూర్తం అని చెప్పేసి డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీది ఏదైతే వెడ్డింగ్ డేట్ అండ్ టైం ఉంటుందో దాన్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 6ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ సుముహూర్తం అనేసి యాడ్ చేసి కింద డేట్ అండ్ టైం ఉంటుంది. కింద మీకు లేయర్స్లో 11 అక్టోబర్ అని ఇచ్చాను. ఆ లేయర్ని సెలెక్ట్ చేస్తే ఆ లేయర్ సెలెక్ట్ అవుతుంది. ఎడిట్ టెక్స్ట్ అనండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 12 అంటున్నాను 11 ప్లేస్లో, ఫ్రైడే ప్లేస్లో ఎగ్జాంపుల్ సాటర్డే అంటున్నాను, మంత్ వచ్చేసి అక్టోబర్ ప్లేస్లో ఎగ్జాంపుల్ నవంబర్ అంటున్నాను, టైమింగ్ మీ ఇష్టం 5:30 ప్లేస్లో 5 పెడుతున్నాను. ఈ విధంగా మీరు ఎడిట్స్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ బ్యాక్ వస్తే మెయిన్ స్క్రీన్కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ 12th నవంబర్ చేంజ్ అయిపోయింది డేట్. నెక్స్ట్ స్క్రీన్లో వెన్యూ అని చెప్పేసి టీటీడీ కళ్యాణ మండపం ఎగ్జాంపుల్ ఇచ్చాను. కింద లేయర్స్లో ఇక్కడ మీ గ్రూప్ 6 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్ అనండి. ఎడిట్ గ్రూప్ని లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ వెన్యూ అడ్రస్ అయితే వస్తుంది. సో మీరు ఆ కింద ఉన్న అడ్రస్ లేయర్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ ఇక్కడ టీటీడీ ప్లేస్లో ఏదన్నా ఎగ్జాంపుల్ ఎంఎస్ఆర్ అనేసి ఇస్తున్నాను. మీరు ఏదైతే వెడ్డింగ్ అడ్రస్ ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి 2 times బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మెయిన్ స్క్రీన్కి వస్తాము. ఆ డేట్ అయితే మనకు చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎంఎస్ఆర్ అని. నెక్స్ట్ స్లైడ్లో రిసెప్షన్ అని చెప్పేసి ఒక డేట్ టైం మెన్షన్ చేశాను. కిందకి వెళ్ళేసి మళ్ళీ రిసెప్షన్ లేయర్స్లో గ్రూప్ 6 ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్ అనండి. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి రిసెప్షన్ డేట్ అండ్ టైం కింద ఉంది కదా ఇక్కడ అక్టోబర్ 10. సో దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్ అంటున్నాను. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 ప్లేస్లో 11 అంటున్నాను, థర్స్డే ప్లేస్లో ఫ్రైడే అంటున్నాను. నెక్స్ట్ టైమింగ్ 7 ప్లేస్లో 7:30 PM ఆన్వర్డ్స్ పెట్టాను. సో పైన టిక్ మార్క్ ఇచ్చేసి 2 times బ్యాక్ వస్తే మళ్ళీ మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తాము. సో ఇక్కడ చూసుకుంటే రిసెప్షన్ కూడా చేంజ్ అయిపోయింది మనకు. సో నెక్స్ట్ ఫైనల్ గ్రూప్ 6 అనేసి ఉంటుంది ఇక్కడ లాస్ట్లో ఇన్వైటెడ్ బై అనేసి. సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ గ్రూప్ 6ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ కింద పేరెంట్స్ నేమ్స్ ఉంటుంది కదా, గ్రూమ్ పేరెంట్స్ నేమ్స్ ఇక్కడ C ప్లేస్లో. సో నేను కోమలాస్ తీసుకున్నాను కాబట్టి K అంటున్నాను. మీరు పేరెంట్స్ నేమ్స్ని కూడా ఈ విధంగా ఎడిట్ చేసేసేయండి. సో చాలా సింపుల్. నెక్స్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి 2 times బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మెయిన్ స్క్రీన్కి వస్తాం. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఇన్వైటెడ్ బై అయిపోయింది, సేవ్ ద డేట్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ సేవ్ ద డేట్ లేయర్స్లో గ్రూప్ 6ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్ అనండి. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి డేట్ని సెలెక్ట్ చేసి ఎగ్జాంపుల్ 12 అక్టోబర్ నవంబర్ రావాలి ఇక్కడ NOV. ఈ విధంగా మీరు డేట్ని ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తే సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే చాలా సింపుల్గా జస్ట్ 2-3 minutesలోనే కంప్లీట్ అయిపోయింది. దీనికి సాంగ్ నేను ఆల్రెడీ ఒకటి యాడ్ చేశాను. మీరు సాంగ్ చేంజ్ చేసుకోవడం కోసం స్టార్టింగ్కి వచ్చేసేయండి మళ్ళీ 0 seconds దగ్గరకి. కింద ఉన్న సాంగ్ని సెలెక్ట్ చేసి పైన డిలీట్ చేసి మళ్ళీ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఆడియోలోకి వెళ్ళి మీ ఫోన్లో ఉన్న సాంగ్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆడియోని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్లో ఎక్కడైతే 55 seconds ఉందో 55 seconds దగ్గరకు వచ్చేసి ఆడియోని రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేసేయండి ఈ విధంగా. సో అక్కడ వరకు ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేయడం కోసం ఒకసారి బ్యాక్ వస్తే రైట్ సైడ్ టాప్ కార్నర్లో యారో ఏర్పడుతుంది. సో దీని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేస్తే సో ఈ % 100 దాకా వచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ సేవ్ ఆప్షన్ మీద ఒకసారి ట్యాప్ చేస్తే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.